ఎప్పుడైనా పిల్లవాడు పుట్టగానే మొట్టమొదట అక్కడ 6 సత్క్రియలు చెయ్యాలి. ఆ తర్వాత 7వ సత్క్రియ అది వేరే విషయం. మొదటి 6 సత్క్రియలు ఏమిటి? పురిటింటిలోకి పవిత్ర జలాలు తేవాలి. అంటే గంగా, యమున, కృష్ణ వంటి నదుల యొక్క నీళ్లు పట్టుకొచ్చి ఆ నీళ్లతోటి మంత్రపూర్వకంగా గదిని శుద్ధి చేయాలి. దానికి ఏమని పేరు? పవిత్ర జల శుద్ధి. ఇది మొదటి శుద్ధి. షట్శుద్ధి అంటారు దీనిని. ఆ షట్శుద్ధి ఏమిటో చెప్తాను. అయ్యాక ఇంకొక శుద్ధి ఉంటుంది. ఆ శుద్ధి ఇందులోకి రాదు, అది కూడా తెలుసుకోండి ముందు. ఈ మీదట పిల్లలు ఇంట్లో పుడితే ఇలా చెయ్యండి. అలా చేస్తే ఆ పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. వాళ్ళు భవిష్యత్తులో మంచి వాళ్ళు అనిపించుకుని దేశానికి ఉపయోగపడతారు. దేశానికి ఉపయోగపడే పిల్లలు, ఆరోగ్యంగా ఉండే పిల్లలు కావాలనుకుంటే ఈ శాస్త్రాన్ని పాటించి తీరాలి. నందుడు పాటించాడు. ఇది బృహస్పతి చెప్పాడు, గర్గుడు చెప్పాడు, వరాహమిహిరుడు చెప్పాడు. సమస్తమైనటువంటి వేద శాస్త్రాలు ఎరిగిన పండితులు, ఋషులంతా చెప్పిన మార్గం. మొదటిది పవిత్ర జలశుద్ధి. గంగా, యమున వంటి నదుల యొక్క జలములను పట్టుకొచ్చి వాటిని మొత్తం గదిలో అన్ని మూలల్లో 8 మూలలు ఉంటాయి గదులకి. ఆ 8 మూలలో చల్లండి. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈ దిక్కుల్లోనే కాకుండా పైన కింద, ఆకాశం, భూమి, దశ దిశలు చల్లాలి. ఇది మొదటి శుద్ధి. దీనివల్ల ఏమవుతుంది? స్థలము శుద్ధి అవుతుంది, ఆ గదంతా శుద్ధి అవుతుంది, ఇల్లు శుద్ధి అవుతుంది. ముందు ఎప్పుడు స్థల శుద్ధి అవ్వాలి. దాంతోపాటు ఇంట్లో ఏముంటాయి? పాత్రలు ఉన్నాయిగా, భాండములు. మనకి ఇళ్లలో అన్నం వండుకునేవో, కాఫీ తాగేవో, లేకపోతే పాలు పోసుకునేవో, మంచినీళ్ళు తాగేవో, మంచాలు, ఇవన్నీ భాండాలు. ఈ భాండ శుద్ధి కూడా అవుతుంది. ఈ మంచాలు మొదలైనవన్నీ శుద్ధి అవుతాయి. కాబట్టి పవిత్ర జలాల వల్ల స్థల శుద్ధి, భాండ శుద్ధి. ఇంకా రెండవ శుద్ధి ఏమిటి? శుచి స్నానాదులు. అనగా మంచి నీళ్లతో, మురికి లేని నీళ్లతో, కొంచెం వేడిగా ఉండే నీళ్లతో జాతాశౌచము పోవడానికి, పిల్లవాడు పుట్టడం వల్ల వచ్చిన అశౌచం పోవడానికి, పైగా పిల్లవాడు పుట్టినప్పుడు సహజంగా వాడి శరీరం అంతా మక్కిలో ఉంటుంది కనుక ఆ మాయ అవి పోవడానికి వేడి నీళ్లతో స్నానం చేయించాలి. దీనివల్ల ఏమవుతుంది? ఈ వేడి నీళ్లతో, ఆ వేడి నీళ్లు కూడా మురికి నీళ్లు లేకుండా ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేయిస్తే జాతాశౌచం తొలగుతుందిట. శరీర శుద్ధి, శరీరానికి ఉన్న బ్యాక్టీరియా మలినం తొలగుతుంది. జాతాశౌచ శుద్ధికి, శరీర శుద్ధికి ఉత్తమ జలాలతో స్నానం చేయించాలి. ముందు పవిత్ర జలాలు, గంగానది వంటి జలాలు, ఆ తర్వాత శుచి స్నానం చేయించాలి. ఇక మూడవది జాతకర్మాది సంస్కారములు చేయించాలి. అంటే పిల్లవాడు పుట్టగానే వాడి నక్షత్రం ఏమిటో వెంటనే చూడాలట. ఆన్ ది స్పాట్. దానికి ప్రాయశ్చిత్తం అప్పుడే చేయకూడదు. ముందు నక్షత్రం చూడాలి, ఘడియలు చూడాలి. ఓహో, వీడు రోహిణిలో పుట్టాడా, లేక మూలలో పుట్టాడా, లేక వీడు ఫలానా శతభిషంలో పుట్టాడా, అనురాధలో పుట్టాడా, అది తెలుసుకోవాలి. దానికి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందేమో తెలుసుకోవడం వరకు చేయాలి. దీనికి జాతకర్మాదులని పేరు. దీనివల్ల అపత్య శుద్ధి, సంతానం బాగుపడుతుంది. పుట్టగానే వాడి నక్షత్రం తెలుసుకుంటే కొంతవరకు నక్షత్ర దోషాలు పరిహారం అవుతాయి. ఆ సంతానము పవిత్రమవుతుంది. ఇంకా నాలుగవది తపస్సు, మంత్రజపం, యజ్ఞం. ఇవి మూడు కూడా పురిటి శుద్ధి అయ్యాక చేయాలి. పురిటి శుద్ధి అవ్వకుండా మాత్రం ఇవి చేయకూడదు. ఈ పిల్లవాడి పేరు మీదుగా ఎవరో ఒకళ్ళకి తపస్సు చేయమని చెప్పాలి. అనగా ఈతని శరీరాన్ని పట్టి పీడిస్తున్న గ్రహములు నశించడానికి చేసేటటువంటి కార్యక్రమం తపస్సు. రెండవది ఏమిటి? మంత్రజపం. ఒక్కొక్కప్పుడు నక్షత్రం దోషంతో ఉంటే, లేదా పేగు మెళ్ళో వేసుకు పుడితే, ఇంకేమైనా దోషాలుంటే, ఎదురుకాళ్లతో పుడితే, కృష్ణుడు ఎదురుకాళ్లతో పుట్టాడండి, ముందు తలకే రాలేదు, అందుకే మేనమావ గండం ఎగిరిపోయాడు ఆయన. అసలు రహస్యం అది. కాబట్టి ఎందుకు చెప్పొచ్చేదంటే అలాంటప్పుడు మంత్ర జపాలు చేయించాలి పురోహితులు వరించి. ఆ తర్వాత యజ్ఞం చేయించాలి. దానికి జాతయజ్ఞము అని పేరు అనమాట. పిల్లవాడు పుట్టిన 10వ రోజున ఇవన్నీ చెయ్యాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న దేవతలంతా శుద్ధి అవుతారు. ఇంట్లో పూజామందిరం ఉందిగా, ఆ పూజామందిరం పిల్లవాడు పుట్టిన రోజు నుంచి 10 రోజుల పాటు అశుచిగా ఉంటుంది. 10వ రోజుతో ఈ యజ్ఞం, ఈ జపం, తపస్సు చేయిస్తే గృహదేవత శుద్ధి అవుతుంది. ఇంట్లోకి దేవతలు వస్తారు. మీకు ఇక్కడ ఇంకో రహస్యం కూడా చెప్పాలి. ఈ 10 రోజులు పిల్లవాడి యొక్క అశుచి ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న దేవతలంతా తమ శక్తులు ఉపసంహరించుకుని వెళ్ళిపోతారట. ఇంట్లో శ్రీచక్రం ఉంది, అందులో దేవత ఉండదు, వెళ్ళిపోతుంది. ఇంట్లో సాలగ్రామం ఉన్నది, విష్ణు ఉండడు, వెళ్ళిపోతాడు అందులోంచి. శివలింగం ఉన్నది, శివశక్తి ఉండదు, ఉట్టి రాయే ఉంటుంది శివలింగం. అలాగే ఉత్తి రాయే ఉంటుంది సాలగ్రామంలో. అమ్మవారి విగ్రహంలో విగ్రహమే తప్ప అమ్మ ఉండదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళంతా? 10వ రోజు కనుక ఈ జపం చేయిస్తే అప్పుడు వస్తారు. అందుకని జపతపాలు చేయించాలి. నక్షత్ర జపం అందుకు చేయించాలి, గృహశుద్ధి చేయించాలి. చేయిస్తే వెళ్ళిపోయిన దేవతలంతా మళ్ళీ వస్తారు. అందుకని దీనికి గృహదేవత శుద్ధి. 1 స్థలభాండ శుద్ధి, 2 జాతాశౌచ శుద్ధి, 3 అపత్య శుద్ధి, 4 గృహదేవత శుద్ధి. 5వది ఇప్పుడు దానము చెయ్యాలి. దానం అనేది పుట్టినప్పటి నుంచి 10 రోజుల్లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఆవులని లేదా బంగారాన్ని, వస్త్రాలని దానం చేస్తే అప్పుడు ఇంట్లో ఉన్న పశువులు శుద్ధి అవుతాయి. ఇళ్లలో రకరకాల పశువులు పెంచుతున్నాం కదా చాలామంది. ఆవులను పెంచేవాళ్ళు, గేదెల్ని పెంచేవాళ్ళు, కుక్కలను పెంచేవాళ్ళు, పిల్లులు పెంచేవాళ్ళు, గొర్రెలను పెంచేవాళ్ళు, మేకలను పెంచేవాళ్ళు, కోళ్ళు పెంచేవాళ్ళు. ఇలా ఈ జంతువులన్నీ కూడా శుద్ధి అవుతాయి ఎప్పుడు? దానము చెయ్యడం వల్ల. దాంతోపాటుగా పిల్లాడు పుట్టగానే, లేక పిల్ల పుట్టగానే ఇంట్లో ఉన్న బంగారం అంతా అశుచి అయిపోతుందిట. ఆ బంగారాన్ని వాడితే భవిష్యత్తులో వీడి కొంప ముంచుతుంది, వీడికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. దానం చేయగానే ఈ ఇంట్లో ఉన్న బంగారం కూడా శుద్ధి అయిపోతుంది. మన బంగారం, మన సొంత బంగారం పిల్లలు పుట్టగానే లేక ఎవరైనా చచ్చిపోతే అశుచిలోకి ఎడతాయి. అందుకే ఆఖరణ స్థల శుద్ధి చేస్తారు, దానం చేయిస్తారు. ఈ దానం చేయించడం వల్ల మన పశువులు, మన బంగారం, మన గోవులు, ఆఖరికి ధనధాన్యాలు కూడా శుద్ధి అవుతాయి. ఇంట్లో డబ్బు కూడా అశుచి అవుతుందండి. ధాన్యం కూడా వ్యర్థం అవుతుందట. అందుకే పూర్వం మైలు వచ్చిన వాడి ఇంట్లో అన్నం తినేవారు కాదు. కారణం అదే.
జాతాశౌచం మృతాశౌచములు వస్తే లోపల ఉన్న ధాన్యానికి అపవిత్రత వస్తుంది. 10వ రోజు దానం చేయగానే ఈ ధాన్యానికి శుద్ధి వస్తుంది. ద్రవ్యముతో మాత్రమే ధాన్య శుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు ఆ ధాన్యం ఇతరులకి తమకి పనికొస్తుంది. కాబట్టి 5వది దానం చెయ్యాలి. 6వది సంతుష్టి పొందాలట. 5 వరకు మన చేతిలో పనులు ఏమిటది? పవిత్ర జలాలు, తర్వాత జలశుద్ధి, జాతకర్మాది సంస్కారాలు, 4వది తపస్సు మంత్రజపం యజ్ఞం, 5వది దానం, 6వది ఒకటి ఉన్నది, అది మనల్ని బాగా శుద్ధి చేస్తుంది, అది సంతోషం. అంటే ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా లేక ఎవరైనా పుట్టినా ఎప్పుడు కూడా ఎక్కువ ఏడవకుండా సాధ్యమైనంత వరకు ఎవరైనా శరీరం విడిచిపెడితే మహాత్ములు వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి అని సంతోషించాలట. కష్టమే కానీ తప్పదు, సంతుష్టి పొందాలి. అలాగే పుడితే సంతోషించాలి. ఈ మాట ఎందుకంటున్నాడో తెలుసా? కొందరు మగపిల్లలు పుడితే సంతోషిస్తారు, ఆడపిల్ల పుడితే ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడు సంతుష్టి లేకపోతే ఏమవుతుంది? మొత్తం మనస్సు నాశనం అయిపోయి వీడికి వంశం దెబ్బతింటుంది. లేదా కొంతమందికి ఆడపిల్ల పుడితే ఆనందం, మగపిల్లలు పుడితే బాధ. ఆ ఏడుపు ఉండకూడదు. ఎవరు పుట్టినా ఇది పరమాత్మ ఇచ్చిన ప్రసాదం అనుకుని సంతోషంగా ఉంటే దానివల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. ఈ 6 శుద్ధులు అయ్యాక 7వదైన ఒక ఉత్తమ శుద్ధి ఉన్నది, అది ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది, ఆత్మవిద్య వల్ల వస్తుంది, మహాత్ముల యొక్క సంసర్గం వల్ల వస్తుంది. ఆత్మశుద్ధి ఒకటి వస్తే ఈ పైనవన్నీ పవిత్రం అయిపోతాయి. కాబట్టి ఈ శుద్ధులు కావాలి. ఇవన్నీ జరిపించేటండి నందుడు. స్పష్టంగా వ్యాసుల వారు చెప్పారు, ఈ శుద్ధులన్నీ జరిగాయని ఒక్క శ్లోకంలో ఇవన్నీ జరిపించాడు. అవి జరుపుతున్నది మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు రోజు జరిగాయి. మొదటి రోజు మాత్రం ముందు జలశుద్ధి జరగాలి. పవిత్ర జలాలు జల్లి